ఇప్పుడు గత ప్రభుత్వాలు అదే చలాలని చెప్పి ట్రాఫిక్ పోలీసులకు హక్కులు ఇచ్చి రాంగ్ రూట్లో వచ్చినా వీటికి ఏదైనా ఫైన్లు ఉండాలి చలాలని అన్నప్పుడు అది వ్యతిరేకించిన ప్రభుత్వంలో వ్యతిరేకించిన మీరే ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఆ జనాల్ని ఇంకా పీడించి డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం కాబట్టి ఇది మేము ఎలాగ తీసుకోవాలి దీన్ని. ఆ గత ప్రభుత్వం అన్నా కూడా తప్పు చేస్తేనే చలాన పడేది. మీరు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ నుంచి మా ప్రమేయం లేకుండానే మీరు కట్టాలనే ప్రయత్నం ఇది ఎంతవరకు కరెక్ట్? జనాల మేలు కోసం కాదు, మీ ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి చేసే ప్రయత్నంగా మేము భావిస్తున్నాం. ఈ రోడ్లు మీరు ఇవన్నీ బాగానే మా నుంచి డబ్బులు దండుకోవడం బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోడ్లు ఏంటి, ఈ వసతులు మాకు సరైన మార్గాలు లేవు, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా లేవు, సీసీ కెమెరాలు లేవు. ఈ ముందు వీటి మీద దృష్టి పెట్టాక మీరు జనాల నుంచి డబ్బులు సేకరించడం మొదలు పెడితే బాగుంటుందని మా అభిప్రాయం. కానిస్టేబుల్ కూడా యథేచ్ఛగా అసలు నిజంగా తప్పు చేశారా చేయదని కూడా చూడకుండా మీరు నిజంగా ట్రాఫిక్ సిగ్నల్ దాటడం లేదా అనేది కాకుండా వాళ్ళు ఏదో రిజిస్ట్రేషన్ దాంట్లో మేము ఈరోజు ఇన్ని చేసినామని చెప్పి చేసే ప్రయత్నంగా తప్పు చేసినా చేయకపోయినా ఫోటోలు తీసి పెనాల్టీలు వేసినవి కూడా గతంలో జరిగినాయి. కానీ ఏ రకంగా చూసినా నష్టపోయేది మేమే. తప్పు చేసినోడికి తప్పు చేయనోడికి పెనాల్టీలు పడాల్సి వస్తుంది, మేము మాత్రం మా జేబులోంచి డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఈ నిర్ణయాన్ని గవర్నమెంట్ మార్చుకుంటే బాగుంటుంది అనేది అనుకుంటున్నాం. మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా 2 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ రోడ్డు మీద తిరుగుతున్న బండ్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫైన్స్ ఏదైనా పడితే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోంచే కట్ కావాలని చెప్పేసి, ఆ అకౌంట్ కూడా బండ్లు తీసుకున్నప్పుడే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇవ్వాలని చెప్పేసి, ఆ అకౌంట్లోంచి కట్ కావాలని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఇవాళ ఎవరైతే 2 వీలర్స్ లేదా ఇతరత్ర బండ్లు వాడుతున్నారు, వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జేబులోంచి డైరెక్ట్గా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రావాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ఇవాళ ఎవరైతే 2 వీలర్ రైడర్స్ ఉన్నారో వాళ్ళ మీద భారాలేసే పని చేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇవాళ మనకు అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఇవాళ మందు తాగండి బాబు అని చెప్పేసి బెల్ట్ షాపులకు విపరీతమైన పర్మిషన్ ఇస్తున్నారు గవర్నమెంట్. అదే మందు తాగొచ్చినట్టు ఆ టర్నింగ్లోనే ఆ వెహికల్ చెక్ పెట్టి వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతోని నెటిజన్లు మన ఎవరైతే బైక్ రైడర్స్ దగ్గర డబ్బులు తీసుకుంటే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ ఇట్లాంటిది కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజల జేబులోంచి డబ్బులు డైరెక్ట్గా కొట్టేసే పని ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ చేయబోతా ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన దాన్ని వ్యతిరేకించారు. దీన్ని మేము వ్యతిరేకించడం కాదు, ఇవాళ ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ఇట్లా ఎవరైతే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం సరైనది కాదు అని చెప్పేసి అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఈయన అధికారంలోకి వచ్చినాక మన అదే స్కీమును తీసుకొచ్చి పెట్టడం అనేది సరైనది కాదు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ పథకం ఉందో దీన్ని పెట్టే ముందు మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు ఇవాళ తెలంగాణలో అత్యంత దుర్మార్గంగా రోడ్లు ఉన్నవి. ఆ రోడ్లు కూడా చిన్న వానొస్తే గుంతలుగా పడి ఎవరైతే 2 వీలర్స్ ఉన్నారో లేదా 4 వీలర్స్ ఉన్నారో ప్రయాణం చేయడానికి అత్యంత భయంకరమైన పరిస్థితి వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. పెద్ద సిటీస్లో కూడా హైదరాబాదు గ్రేటర్ మున్సిపాలిటీ కానీ మొదలు పెట్టుకుంటే వాళ్ళ ఖమ్మం దాకా మున్సిపాలిటీస్లో రోడ్లు సరిగ్గా లేవు, ఇరుకు రోడ్లు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎట్లా ట్యాక్స్ వేయాలని చెప్పేసి ప్రజల మీద ట్యాక్స్ వేయాలని చెప్పేసి చూస్తామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇది సరైనది కాదు. డైరెక్ట్గా ఇవాళ అకౌంట్ తీసి అకౌంట్లో డబ్బులు తీసుకునే పరిస్థితి కాదు. మీరు చేయాల్సిన పనులు రోడ్లు, డ్రైనేజీలు, ఇతరత్ర పనులను కూడా చేయాలి. అవి చేసిన తర్వాత ఇవాళ మీ ఎవరైతే వాహనదారులు ఉన్నాయో వాళ్ళ మీద ట్యాక్స్లు ఇస్తే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం. ఇప్పటికే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో లేకపోతే హెల్మెట్ లేదని లేకపోతే ఇతరత్ర సరైన కాగితాలు లేని పేరుతో వాళ్ళ ఫోటోలు తీసుకుంటూ వాళ్ళ మీద భారం వేస్తున్నారు, అదనపు భారం వేస్తున్నారు. ఇప్పుడు ఇదొక అదనపు భారంగా మారబోతా ఉంది. అది సరైనది కాదు. మీరు చేయాల్సిన పనులు చేసిన తర్వాత చేయాలి. ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే ముందు ఇవాళ ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టాలా, వాళ్ళు చైతన్యవంతం చేయాలా. అట్లా చైతన్యవంతం చేయకుండా ఓన్లీ డబ్బుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కోసం ఈ పథకం పెట్టినట్టుగా ఉంది. దీని అందుకే వెంటనే ఆపాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అట్లా కాకుండా అందరికీ అవగాహన కల్పించి అవగాహన సదస్సులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక చర్యలు తీసుకొని ఆ తర్వాత రోడ్లు ఇవన్నీ బాగు చేసిన తర్వాత ఇట్లాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు కొత్తగా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు సంబంధించి ఎలైవ్ అనే ఒక కార్యక్రమాన్ని, రోడ్డు భద్రతా వారోత్సవ కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది బాగానే ఉన్నప్పటికీ ముందుగా అసలు ఈ రోడ్లు, వాటి యొక్క సిగ్నల్స్, ఇవన్నీ ప్రాథమికమైనటువంటి మౌలిక వసతులు అవన్నీ సరి చేయకుండా ఇవాళ ఈ కార్యక్రమాన్ని వెంటనే తక్షణమే అమల్లోకి తీసుకొస్తాం, వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తాం, విపరీతమైనటువంటి పన్నులేసి వాళ్ళ దగ్గర నుంచి అకౌంట్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే డబ్బులు తీసుకుంటామని చెప్పేసి అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వాస్తవంగా చెప్పాలంటే ఇది రాబోయేటువంటి కాలంలో వాళ్ళ అకౌంట్స్, ఆధార్ కార్డులు ఇవన్నీ సేకరించి ఇది సైబర్ నేరాలకు కూడా దారి చేసే పరిస్థితులు కూడా రావచ్చు అని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం.
కాబట్టి దీనికి సరైనటువంటి భద్రత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒక పథకాన్ని అప్పచెప్పేసి ఆ పథకం ద్వారానే మేము ఏది బళ్ళ మీద అట్లాగే కార్ల మీద రాంగ్ సిగ్నల్స్ అని చెప్పేసి వేసేసి కొన్ని చోట్ల అయితే అసలు ఉట్టిగా ఫోటోలు తీసేసి చలానాలు వసూలు చేసిన సందర్భం కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కడైనా రాంగ్ పోతే రాంగ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు రాంగ్ డ్రైవ్ చేసినప్పుడు వేయొచ్చు. అట్లాగే డంక్ అండ్ డ్రైవ్ అంటున్నారు, విపరీతమైన తాగుడు ప్రోత్సహిస్తూ ఉన్నారు, మద్యం షాపులు పెంచుతూ ఉన్నారు. ఇట్లాంటి వాటన్నిటిని కూడా ముందు నిరోధించాలి. నిరోధించిన తర్వాత నువ్వు ఈ పథకాన్ని అమలు చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. దీని మీద ముందు ప్రత్యేకంగా అసలు వాల్ పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించవచ్చు, పోలీసుల ద్వారా అవగాహన కల్పించవచ్చు, ఇంకో రకంగా ఏదో ఒక రకం మొత్తం మీద అసలు వారపత్రికల్లో కూడా మన రెగ్యులర్ వార్తాపత్రికల్లో కూడా అవగాహన కల్పించకుండా ప్రజల్ని చైతన్యపరచకుండా ఇలాంటి పథకాలు అమలు చేయడం అనేది ఇది వైఫల్యం. అట్లాగే రోడ్లను కూడా ఖచ్చితంగా సరైనటువంటి పద్ధతుల్లో వాటిని నిర్మించడమే దానికి వాటి సరైనటువంటి సిగ్నల్స్ ఏర్పాటు చేయాలా. సీసీ కెమెరాలు అవసరమైతే సీసీ కెమెరాల ద్వారా కూడా వాళ్ళు చేసి వాళ్ళని సర్వే చేసి ఆ రకంగా వాళ్ళ యొక్క ఏదైనా అమల్లోకి తీసుకొస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఇది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ చలాన్ల గురించి చెప్పారు. అది డైరెక్ట్ అకౌంట్కి యాడ్ చేయడం అనేది దానివల్ల ఇది ఈ సైబర్ నేరగాళ్ళతో పోల్చుకుంటే అలా చేస్తే దానికి పోలీసు ఆ వ్యవస్థకి పెద్ద తేడా ఏమి ఉండదు. డైరెక్ట్ అకౌంట్ నుంచి చేయడం అది బ్యాంకులో పనిచేసే బ్యాంకు అథారిటీకే అకౌంట్ నుంచి చేయడానికి హక్కు ఉండదు. అలాంటిది మీరు డైరెక్ట్ అకౌంట్ని ఎట్లా చేస్తారో దాని నుంచి ఎలా మీరు ఫైన్లు కట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది దీన్ని ఒకసారి పునరాలోచించుకోవాలని కోరుకుంటున్నాం. చలాన్ల గురించి ఇంత కరెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నప్పుడు రోడ్లు కూడా అదే విధంగా బాగు చేయాలి. రోడ్ల మీద ఉన్న ట్రాఫిక్ని కూడా అదే విధంగా కంట్రోల్ చేయాలి. చుట్టుపక్కల ఉన్న డ్రైనేజీలు కానీ ఈ వ్యవస్థ నుంచి అంతా మెరుగుపరచాలని ఒక సామాన్యుడిగా నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 రోజుల కింద ప్రకటన ఇచ్చారు. ఏమని, ఎవరికి వాళ్ళు డ్రంకింగ్ కేసులో దొరికితే లేదో లైటింగ్ దగ్గర దొరికితే వాళ్ళ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ చేయమంటాం దుర్మార్గతనం. ముందుగా అప్పుడేమో టీఆర్ఎస్ పార్టీని విమర్శించిండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడేమో అతనే మళ్ళీ ఎవరికి వాళ్ళకి పైపులు పెట్టి డ్రింకింగ్ కేసులు దొరికిన వాళ్ళకి ట్రాఫిక్ వెళ్ళిపోతున్నప్పుడు అక్షలు పెట్టి వాళ్ళ కాడ ఎమ్మటే డబ్బులు కట్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు. దీన్ని కేవీపీఎస్గా మండల కార్యదర్శిగా నేను ఖండిస్తున్నాను. దీన్ని రోడ్లు వేసి అన్ని డ్రైనేజీలు కనుక మంచిగా చేసి అక్కడికక్కడికి మొత్తం చేస్తే అప్పుడు ట్రాఫిక్ మీద దృష్టి పెట్టి ఆ ట్రాఫిక్లో తాగుడు ముందగాలు బెల్ట్ షాపులు అనేవి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బంద్ చేపించి ఇవన్నీ అక్షలు పెట్టి అన్నిటికీ చర్య తీసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం.